ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తరపున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా రికార్డుకెక్కాడు. తన కెరీర్లో 549వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 336 క్యాచ్లు పట్టి రికార్డుకెక్కాడు. దీంతో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న రికార్డును తాను తిరగరాశాడు. ఈ మ్యాచ్లో జోష్ ఇంగ్లిష్, నాథిన్ ఎల్లిస్ క్యాచ్లను పట్టి ఓవరాల్గా తన క్యాచ్ల టాలీని 336కు పెంచుకున్నాడు. దీంతో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో తాను 5వ స్థానానికి చేరుకున్నాడు. మహేలా జయవర్ధనే 440 క్యాచ్లు, రిక్కీ పాంటింగ్ 364, రాస్ టేలర్ 351, జాక్ కాలిస్ 338 మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. ఇక వన్డే ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా కోహ్లీ 2వ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో 2 క్యాచ్లు పట్టి తన టాలీని 161కి పెంచుకున్నాడు. దీంతో పాంటింగ్ 160ను దాటాడు. ప్రస్తుతం విరాట్ కంటే ముందు జయవర్ధనే 218 క్యాచ్లతో ముందున్నాడు. అలాగే ఇదే మ్యాచ్లో ఛేజింగ్లో 8000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో 301వ వన్డే ఆడిన కోహ్లీ తన 159వ సెకండ్ ఇన్నింగ్స్లో ఈ మార్కును దాటాడు. ఓవరాల్గా ఛేజింగ్లో కోహ్లీ 28వ సెంచరీలు చేయగా అందులో 24 సార్లు భారత్ గెలుపొందడం విశేషం. ఈ క్రమంలో ఛేజ్ మాస్టర్గా కోహ్లీ ఘనత వహించాడు.